అసెంబ్లీకి రాకపోతే ఆ ఎమ్మెల్యేలపై అనర్హతే 60 రోజులు అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై ఆటోమేటిక్ గా వేటు పడుతుందన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. పులివెందుల అసెంబ్లీకి ఉప ఎన్నిక రావచ్చని జోస్యం చెప్పారు. ఒక్క పులివెందులేంటి, మొత్తం 11 సీట్లకు ఉప ఎన్నికలు రావచ్చన్నారు. ఏపీలో ప్రతిపక్ష హోదాపై మళ్లీ రచ్చ మొదలైంది. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు రావాలని టీడీపీ డిమాండ్ చేస్తుంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకొస్తామని వైసీపీ పట్టుబడుతోంది. నీ మందబలంతో ఆ గొంతు వినపడకుండా తొక్కేయకుండా ఉండడానికి ఎట్లా అవకాశం వస్తుందంటే ప్రతిపక్ష హోదా ఇస్తే అది నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రమాణంగా వచ్చి వినిపిస్తాం. వైసీపీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ప్రతిపక్ష హోదా కావాలని బతిమిలాడుకోవడం మానుకోవాలన్నారు. ప్రతిపక్ష హోదా ప్లీజ్ అవసరమా? మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఇష్టం వచ్చినట్టుగా పరిపాలించిన ఆ వ్యక్తికి ఇది అవసరమా అనేది పునరాలోచించుకోవాలి. నిబంధనల ప్రకారం అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదన్నారు డిప్యూటీ స్పీకర్. రూల్స్ ఉన్నాయి. 60 రోజుల పాటు ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే ఆటోమేటిక్గా అది మా చేతుల్లో కూడా ఏం ఉండదు. ఆటోమేటిక్గా ఆయన డిస్క్వాలిఫై అయిపోతారు. ఇంచుమించు ఒక 37 రోజులు ఎంతో మధ్యలో ఎప్పుడో ఫస్ట్లో ఆయన వచ్చారు కాబట్టి ఒక 3 రోజులు తగ్గినాయి. 37 రోజులు ఎంతో అయినట్టుగా ఉంది. మరి సమావేశాలు తర్వాత సమావేశాలకు కూడా మరి ఆయన రాకపోతే మొన్న పులివెందులలో ఏదో బై ఎలక్షన్ వచ్చింది కదా, అలాగే పులివెందుల అసెంబ్లీకి కూడా బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉండొచ్చు. 11 సీట్లకు ఉప ఎన్నికలొస్తే ఆ ఎన్నికల్లో మళ్లీ వైసీపీ గెలిచినా ఉపయోగం ఉండదన్నారు రఘురామకృష్ణరాజు. శాసనసభ్యుడు శాసనసభ సమావేశాలకు రాకుండా మరి అందని ద్రాక్ష కోసం ఆరాటపడటం సమంజసం కాదు. ఒకవేళ బై ఎలక్షన్ వచ్చింది, 11 మందికి బై ఎలక్షన్ వచ్చింది, ఓకే, ఫర్ సపోజ్ నెగ్గేశారు అనుకుందాం, ఏమవుద్ది? మళ్ళీ ఇంకొక సంవత్సరంలో 60 రోజులు అయిపోతుంది, మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది. దానివల్ల కలిసి వచ్చేది ఏముంది? 11, 18 అవ్వవు కదా. అసెంబ్లీని బహిష్కరిస్తే పదవికి అనర్హులేనని మరోసారి చెప్పారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.